ఎవరనేది తర్వాత. కారణం ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టి దుంకులాటలేంది, ఆ ఇండ్ల పొట్టి పంచాయతీలేంది. ఇప్పుడు ఇప్పుడు ఏం అవసరము? ఆ ప్రాంతీయవాదం ఏం అవసరం? ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది. మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు. టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది. జగన్ దగ్గర పోతారు, చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు బాయి. అరే ఏంద్రా నాయన మీదంతా ఈ పంచాయతీ అయింది. మీది పవర్ పోయేసరికి ఏం అర్థమవుతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లా అండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా బాబా పొన్న ప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? నాకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా? ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగల దొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటాం మాకు తెలుసు. మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, వచ్చేది లేదు.